शुक्लांबरधरं विष्णुं शवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि कार्यारंभं करिष्यामि सिद्ध्यद्भवतु मे सदा। ज्ञानानंदमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे हयग्रीवाय नमः। करुणां करुणान्तरङ्गताक्षीं धृतभाषाङ्कुशचापबाणहस्तां अणिमादिविरावृतां मयूखैरहमित्य विभावये भवानीं व्यासं वैष्णवतारं शक्तयः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतादं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं स्तोत्रभाष्यकृतं वन्दे भगवन्तः पुनः पुनः सदा शङ्कारूपेण मच्चित्तं पङ्कीकृतमभूज्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां सदात्मध्यानिरतं विषयेभ्यः पराङ्मुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारतीम् अपार करुणा सिन्धुं ज्ञानदं शान्तरूपिणं चन्द्रशेखर सद्गुणं प्रणमामि उदामहं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री ललिता महाभट्टारिकाय नमः। श्री सीता लक्ष्मण भरतशत्रुघ्न हनुमत्समेत रामचंद्रब्रह्मणे नमः। श्री शिवाय गुरवे नमः। गुरवे नमः। परमगुरवे नमः। परमेष्ठ गुरवे नमः। श्री महागणाधिपतये नमः। परापर गुरुभ्यो नमः। 50 మంది శ్రోతలకి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాను. చాలామంది అంటే చాలామంది అని కాదు, కొంతమంది వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. కొన్ని విషయాల మీద వాళ్ళకి ఏదో ఆసక్తి ఉంటుంది. తామన్ మాత్రం చేత అది ధర్మం కాదు. ధర్మం అనేది నా అభిప్రాయం, మీ అభిప్రాయాలు ధర్మం కాదు. శాస్త్రాదేవ ప్రవృత్తి, శాస్త్రాదేవ నివృత్తి. శాస్త్రం వల్లే ప్రతి ఒక్కడు ప్రవర్తించాలి, శాస్త్రం వల్లే ప్రతి ఒక్కడు నివృత్తి జరుగుతుంది. అందుకని ఆ శాస్త్రం ఏం చెప్పిందంటే, స్త్రీ శూద్రాదులకి ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత విష్ణు మొదలైన సహస్రాలు కానీ భగవద్గీత కానీ చదివే అధికారం లేదు లేదు లేదు. దీన్ని కొంతమంది ఏమంటున్నారు, మీరు కూడా ఈ మాట అంటారు. నేనే అంటాను, ఎందుకంటే నా మాట కాదు, ఇది ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి మాట. అది ఏ రోజు ఒక మాకు లైవ్లో చెప్తున్నప్పుడు ఒక సందర్భానుసారంగా అక్కడ ఒక మంత్రాన్ని ఒక స్త్రీ ఉచ్చరించడం వల్ల లేదా మరొకదో జరగడం వల్ల అక్కడ చెప్పిన సందర్భంలో ఈ మాట చెప్పడం జరిగింది. ఇది చెప్తున్నప్పుడు ధర్మసింధులు ఎలాగుంది, గీతా సహస్ర శ్రీశూద్రాణం గీతా సహస్రాధికం న పఠేత్ అని మాట ఉంది అని కూడా నేను చూపించాను. ఎప్పుడు లోకంలో మనకి అంటే ఎవరి మీద నాకేం ఆగ్రహం లేదు, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. ఎందుకంటే నలుగురు కూర్చుని మాట్లాడే మాటలు ధర్మాలు కావండి, ఆచారాలు కావండి. అది వాళ్ళ కులాచారమో వంశాచారమో. కొంతమంది ఏం చేస్తారు, సంపాదన కోసం ఈ రకమైనటువంటి కొన్ని వ్యవహారాలు పెట్టి తద్వారా వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. తాను మాత్రం హిందుత్వానికి ఉనికి కోల్పోతారు. మీరు ఇలా మాట్లాడడం ఏంటి? ఆ స్త్రీ నేను ఎప్పుడైతే ఆడవాళ్ళకి లేదనగానే అమ్మవారు కూడా లలితా స్వరూపం దేవత కదా, ఆడవాళ్ళకి అధికారం లేదంటారు, ఆడవాళ్ళకి కించపరుస్తారు. ఆడవాళ్ళకి కించపరిచానండి? ఎక్కడైనా చూసుకోండి. నేను చెప్పిన దాంట్లో ఎక్కడైనా స్త్రీని నేను న్యూనత్వం చేయడం కానీ, లేకపోతే స్త్రీకి ప్రాధాన్యం లేదని చెప్పడం కానీ, లేకపోతే స్త్రీ వల్ల పురుషుడికి ఏ విధమైనటువంటి కీర్తి ప్రశ్నలు రావని కానీ ఎక్కడైనా నేను చెప్పానా? ధర్మశాస్త్రం ఏం చెప్పిందో అది చెప్పాను. ఇంకొంతమంది అన్నట్టు సువాసన అర్చన ప్రీతాయ నమ అని మంత్రం ఉంది కదా, దాంట్లో అర్చన అండి, నామపారాయణం కదా. అక్కడ నామపారాయణ ప్రీతాయ నమ అని ఒక మంత్రం ఉంది.
దానికి స్పష్టంగా భాస్కరాచార్యుల వారు భాస్కరాచార్యుల వ్యాఖ్యానం ఉంది దానికి. నామపారాయణ ప్రీత అంటే పురుషుడు ఆ వ్యక్తి అక్కడ ఉండేటువంటి ఎవరినైతే మీరు పిలిచి ఆచార్యుడిగా పెట్టుకుంటాడో ఆయన పారాయణం చేస్తుంటే వినమని అర్థం. అందువల్ల మీరు ఎక్కువ ఊహించుకోవద్దు. నేనేమి లేనిది చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. సనాతన ధర్మం ఇవాళ ధర్మశాస్త్రాలు తెలియకపోవడం వల్ల, లేదా ఎవరి గొప్పతనం వాళ్ళు బయటికి పెట్టుకోవడం వల్ల, కీర్తి సముపార్జన వల్ల ఇవాళ అన్ని వర్ణాలు అన్ని చేస్తున్నారు. అక్కడ ఇంకో మాట కూడా అన్నాను, ఇది మీకు నచ్చదు నేను చెప్పేది, ఎందుకంటే లోకంలో ఇది విరుద్ధంగా కనపడుతుంది మీకు అందరికీ. నేను నచ్చదని కూడా చెప్పాను. అక్కడ మీరు చూసుకోండి, ఆ లైవ్లో ఉంది. అది ఎక్కడో మా ఎపిసోడ్ 60 ఎపిసోడ్లో ఎక్కడో ఉంటుంది, అది లైవ్లో ఉంది. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఎవరిని ఏ విధంగానూ కూడా నేను కించపరచను. రెండోది, ధర్మశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్నవాడిని. తర్కం చదువుకున్నాను, వేదాంతం చదువుకున్నాను, ధర్మశాస్త్రం చదువుకున్నాను, ధర్మశాస్త్ర నిర్వచనం చెప్పేవాడిని. ఇప్పుడు కొత్తగా నేనేమి పురాణం చెప్పట్లే. 24 సంవత్సరాల నుంచి పురాణం చెప్తున్నాను నేను. గట్టిగా మాట్లాడితే ఎక్కడికైనా ఎవరికైనా స్త్రీలకు కానీ శూద్రులకి కానీ ఓం నమ శివాయ అనొచ్చండి? తెలుసా అసలు మీకు ఈ విషయం? ఓం నమ శివాయ శ్రీ శూద్రాలు అనకూడదని వాడు చెప్పాల్సిన విధానం మరొక విధంగా తెలుసా మీకు? అది ఎవరైనా చెప్తారా మీకు అది? అప్పుడు ధర్మశాస్త్రం మీకు అంగీకారం అవ్వచ్చు, కాకపోవచ్చు. తావన్ మాత్రం చేతి ఇదేనా మీ సమానత్వం? ఇలానా మీరు మాట్లాడచ్చా? హిందూ మతానికి ఉనికి తేడా హిందూ మతానికి దీనివల్ల రావట్లేదండి. ఆ దేవస్థానాల్లో పందికొక్కులు లాంటి వాడు చేరి భక్తుల్ని హింసిస్తూ బాధిస్తున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ 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 అధికారం కోసం, వాళ్ళ ప్రభావం కోసం, వాళ్ళ ప్రాగ్భావం కోసం అక్కడ అనేకమైనటువంటి ఎంతో మంది భక్తుల్ని వాళ్ళు అనేక రకాలుగా బాధ పెడుతున్నారు. కాబట్టి నేను చెప్పి హిందూ మధ్య దాడి ఏం చేయలేను. నేను హిందువుని, నేను స్పష్టమైన పూర్ణ దీక్షాపరుని నేను. కాబట్టి ఎప్పుడు కూడా అట్లా మీరు విపరీతంగా అర్థం చేసుకోవద్దు. చాలా తప్పు అర్థాలు చేసుకున్నారు. ధర్మం ఇది. ఆచారంలో మనకి అనుసృతంగా నేను చెప్పినట్టు విరుద్ధం అనిపించవచ్చు. ఎందుకంటే లోకాచారాలు అందరూ ఎవరు చెప్పట్లేదు ఇవాళ. ఎవరు ఏం చేయకూడదని చెప్పరు, ఎవరు ఏం చేయకూడదు చెప్పరు. ఇలా చాలా ఉన్నాయండి తప్పులు. నేను చెప్పదలుచుకుంటే బోల్డెన్ తప్పులు ఉన్నాయి మనం చేస్తున్నాయి. అందుకే నాకు ధర్మశాస్త్రం చెప్పిన గురుగారు ఒక మాట అన్నాను, ఆయన బయట అక్కడే చెప్పొద్దు మన ఆచరణకి. ఇది మరీ చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఇలాగ మనం అసందర్భమైనటువంటి అశుద్ధమైన మాటలు మాట్లాడితే, అశుద్ధం అంటే తప్పులు, మళ్ళీ అశుద్ధం అంటే మరొక రకంగా అనుకునేవారు. శుద్ధాలు అంటారు శాస్త్రంలో. మాట్లాడుతున్నాడు, మనకే దానివల్ల కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కాబట్టి నేను అవి పనికిరాదు, చాలా అవి మనకి ఇబ్బంది కలిగిస్తాయి అనే అర్థంలో మాట్లాడాను. నేను ఎవరు కూడా సువాసనార్చనప్పుడు అర్చన చేయొద్దని చెప్పారు. అర్చన చేయమనే చెప్తున్నారు కదా. మీరే చెప్పిన మంత్రం, మీ మంత్రంలో ఉంది అర్థం. అక్కడ సువాసన అర్చన ప్రీతాయం అర్చన చేయమని చెప్పారు తప్ప నామపారాయణం చేయమని అక్కడేం చెప్పలేదు. నామపారాయణ మంత్రం ఇంకోటి ఉంది, దానికి అర్థం వేరే ఉంది. కాబట్టి భాష్యాలు చూసుకోండి, ధర్మశాస్త్రం చూసుకోండి. శాస్త్రజ్ఞులు ఎవరు ధర్మశాస్త్రం చెప్పారు. ధర్మశాస్త్రం వేరే శాస్త్రం, ప్రత్యేక శాస్త్రం. అది అదేం సులభంగా రాదు. అది ఎంత కష్టపడాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం చెప్పాలంటే లోకంలో జరుగుతున్న ఆచారానికి పుస్తకంలో దానికి చాలా విరుద్ధం. ఎన్నో చోట్ల ఎంతో 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 విరుద్ధాలు ఉన్నాయి. అవన్నీ సరి చేసుకుని జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి అస్తు, దీన్ని ఇంతటితో ఆపండి. మీకు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే లేదు. తావన్ మాత్రం చేత మీరు ఏదో నేనేదో తప్పు చెప్పేశాను, ఏదో లేనిది ఏదో చెప్పేశాను, నేనేదో అభూత కల్పన చేసేసాను, నాకేదో తెలియదు అనే భ్రమ మాత్రం మీకొద్దు. మన ఏదో రోడ్డు మీద కూర్చుని మాట్లాడే మాటలు కాదు ధర్మాలంటే. ధర్మం చాలా పరిశీలన చేయాలి, దాన్ని చాలా కష్టపడాలి. దానికి లోకంలో విరుద్ధమైన పనులు చాలా అనేకం ఉంటాయి. అవన్నీ కూడా చెప్తే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. సువాసిని తలస్నానం చేయొచ్చా? ఎవరు అడిగారు నన్ను? ఒక భర్త ఉన్న స్త్రీ తలస్నానం చేయొచ్చా? ఎప్పుడు ఎవడు శిరస్నానం ఎప్పుడు హీతం ఆవిడికి తెలుసు అసలు మీకు? అలాగే ఇప్పుడు హిందూ మాత్రం ఇంత దెబ్బ తినేసిన ఆడవాళ్ళు వెళ్ళి ముండనం చేసుకుంటున్నారు ఇతర క్షేత్రాల్లో. ఉందే ఎక్కడైనా అది ముండనం? ఇవన్నీ మాట్లాడాను నేను. ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎప్పుడు స్త్రీకి శిరస్నానం, తలస్నానం ఉంది, ఎప్పుడు తలస్నానం లేదు స్త్రీకి. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ధర్మాల జోలికి మీరు రావద్దు. మీరు చేయదలుచుకుని మీరు చేయండి. ఇలా ఉందని నేను చెప్పాను. మీరు వినొచ్చు, వినకపోవచ్చు, మీ ఇష్టం. నాకు సంబంధం ఏముంది? పడితే రేపొద్దున బాధలు మీరు పడతారు, కష్టాలు వస్తే మీకు వస్తాయి, లేదా తల్లి మిమ్మల్ని అనుగ్రహించవచ్చు. కాబట్టి దీంట్లోకి ఏమీ మీరు ఇంకో రకంగా లాగద్దు. నాకు అన్నీ తెలిసి నేను ధర్మం మాట్లాడుతున్నా 4 సార్లు చూసి మాట్లాడతాను తప్ప నేను తొందరగా నోరు జారేవాడిని కాదు. నేను తొందరగా ఏదో స్వతంత్రంగా చెప్పేవాడిని కాదు.
పుస్తకంలో ఏ విధంగా ఉందో నేను పుస్తకాల పేరు కూడా చెప్తున్నాను. ధర్మసింధువు, నిర్ణయ సింధువు, హేమాద్రి, వైద్యనాథీయం, అలాగే శృతి కౌస్తుభం, అనేకమైన పుస్తకాలు. ఇవన్నీ ధర్మశాస్త్రపు యాజ్ఞవల్క్య స్మృతి, గౌతమ ధర్మస్మృతి, గౌతమ ధర్మాలు, ఇలా అనేక మారాశర స్మృతి, ఇలా ఈ అన్ని స్మృతులు వివిధ ధర్మాలు చెప్తున్నాయి. అసలు ఈ పుస్తకాల పేర్లు తెలుసా నన్ను అడిగిన వాళ్ళు? ఎవరైతే అడిగారో ధర్మాల గురించి వాడు ఎవరైనా కావచ్చు. మీకు ఈ పుస్తకాల పేర్లు తెలుసా? ఎప్పుడైనా పుస్తకాలు ఎన్ని పేజీలు తెలుసా మీకు? ఎప్పుడైనా మీ పుస్తకాలు చూసారా? కాబట్టి ఇంకోసారి ఇప్పుడు అలా మాట్లాడద్దు. అది చాలా అందరికి ఇబ్బంది. సరే, వస్తు అమ్మవారు కూడా ఒక్కోసారి నన్ను కూడా పరీక్ష చెయ్యొచ్చు. ఏం చెప్తాడో చూద్దాం, నేను నా మాట నుంచి వెనక్కి రాను, వెనక్కి వచ్చే ప్రసక్తి లేదు. స్పష్టంగా మీకు ఏవైనా విష్ణు సహస్ర పుస్తకం దొరికితే దానికి శంకరాచార్యుల భాష్యం ఉంది. శూద్ర సుఖమాప్నుయాత్ అన్నప్పుడు శంకరాచార్యుల వారు ఆ ఫలశ్రుతిలో వేదాంగో బ్రాహ్మణస్య క్షత్రియ విజయీ భవేత్ వైశ్యోధన సమృద్ధిస్య శూద్ర సుఖమాప్నుయాత్ అనేటువంటి పదానికి శంకర భగవత్పాదుల వారికి ఏం భాష్యం రాశారో చూసుకోండి. మీకు అర్థమైతే చాలా సంతోషం, అర్థం కాకపోతే నేనేం చేయలేను, నా వల్ల కాదు. అందువల్ల ఏంటంటే మీకుండే అభిమానం ఉండొచ్చు, ఎందుకంటే ఇంతకాలం చేస్తున్నారు కాబట్టి, అలవాటు పడ్డారు కాబట్టి. నేనేదో విరుద్ధంగా ఎవరు మాకు చెప్పలేదు, మీరు ఎవరు చెప్పలేదు కాబట్టే నేను చెప్పాను. ఎవరైనా చెప్తే నేను ఎందుకు చెప్తాను? ఎవరు చెప్పరు కదా. ఇవి ఎవరు చెప్పరు, ఎందుకంటే ఎవరు విరోధం తెచ్చుకోరు కదా లోకంతో. ఇది విరోధం కాదండి, నిజం. యథార్థవాది లోక విరోధి. యథార్థం చెప్తే, నిజం చెప్తే మీకు విరోధంగా అనిపించవచ్చు, అది మీ అభిప్రాయం. నాకు ధర్మం ముఖ్యం తప్ప మీ అభిప్రాయం గుర్తుపెట్టుకోండి. నా అభిప్రాయం సంబంధం లేదు. నా అభిప్రాయం ఇక్కడ పనిచేయదు, మీ అభిప్రాయము పనిచేయదు. ధర్మం ఏం చెప్పిందో దాన్ని మాత్రమే మనం చూడాలి. అందుకనే దాని ప్రకారంగా మనం ముందుకెళదాం. కాబట్టి మీరు అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నేను మాట్లాడిన తప్ప ఒప్ప అని మీరు అనుకోండి, నేను అనుకోక్కర్లే. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగానే చూసి పుస్తకాలన్నీ కూడా తిరగేసుకుని నేను ఇవాళేం పురాణం ప్రారంభించిన 24 సంవత్సరాల నుంచి పురాణం చెప్తున్నాను. అందువల్ల మరొకసారి మీరు వీక్షణ చేసుకోండి. లేదా శాస్త్రజ్ఞులు ఎవరైనా, ధర్మశాస్త్రజ్ఞులు ఎవరైనా ఉంటే ఆంధ్రదేశంలో వాళ్ళ పేరు నాకు చెప్పండి. వాళ్ళు కనుక నేను చెప్పిన తప్పంటే అప్పుడు నేను అంగీకరిస్తాను. అది కూడా ఇంతకుముందు చెప్పాను, ప్రమాణ గ్రంథాల నుంచి నాకు చూపించాలి తప్పని. మీరు చెప్పింది తప్పు, చేయకూడదు ఎక్కడా లేదు, వివక్ష ఏమిటి అని ఎక్కడైనా ఉంటే అది నాకు ప్రమాణ గ్రంథాల్లో చూపిస్తే దాన్ని నేను తర్వాత దానికి సమాధానం ఏం చెప్పాలో అప్పుడు చెప్తాను. ఇట్లా తస్తు. దీంతో మీరు సంతోషపడతారు అనుకుంటున్నాను. సంతోషపడకపోతే ఆ పరదేవత మిమ్మల్ని సంతోషపెడుతుంది. ఎప్పుడో ఇలా వింటూ ఉంటే సంస్కారం కలిగించి మీకు ఆవిడ అనుగ్రహించవచ్చు. అంతవరకు మనం ఇది అపరిష్కృత పరిష్కారం ఏం కాదు, పరిష్కృత పరిష్కారమే. మనకు అంగీకారం కాదు, విరుద్ధం అనిపించవచ్చు. కాబట్టి మీకు ఇంతటితో ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే నాకు బాగుండదు, మీకు బాగుండదు. కాబట్టి